మందులు నిల్లు, సమస్యలు ఫుల్. అధ్వానంగా సర్కార్ దవాఖానాలు, మెడిసిన్ సప్లై నిలిపివేత. ఆసుపత్రులకు వచ్చే రోగులకు మొండి చేయి. 40 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్. పట్టించుకోని సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి. బకాయిలు చెల్లిస్తే సరఫరా చేస్తాం. ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ లో సప్లైస్ చెప్తా ఉన్నారట. ఇక మందులు మాత్రానికి తక్కువ ఉన్నాయి, తక్కువగా నిల్లేనట. సమస్యలు మాత్రానికి ఫుల్గా ఉన్నాయి. సరిపడినటువంటి మందులు అయితే లేవు. గాంధీ దవాఖానాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి మెయిన్ హాస్పిటల్ గాంధీ దవాఖానాలో చాలా అధ్వానంగా అయితే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మెడిసిన్స్ సప్లై ఆపేసిరట. కాంగ్రెస్ పాలనలో పేదలు బాధపడుతున్నారు. ప్రజలకు వైద్య సదుపాయం అందించడం లేదు. సమస్యల నిలయాలకు సర్కార్ దవాఖానాలు మారాయి. ఆసుపత్రుల్లో మందులు లేని దుస్థితి ఏర్పడింది. దీంతో మందుల కోసం ఆసుపత్రులకు వచ్చిన రోగులకి మెడిసిన్స్ చక్కగా లేవట. పట్టించుకొని సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి. దయచేసి గాంధీ దవాఖానాకి పేదోళ్ళు, మధ్యతరగతోళ్ళే వస్తారు. అది కూడా కొంచెం ఎక్కువ ఏదైనా ప్రాబ్లం ఉంటేనే, అనారోగ్య సమస్య పెద్దదైతే అక్కడికి వస్తారు. మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు, మీరు ప్రజాప్రభుత్వం అని చెప్తున్నాం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నాం, మనం చాలా మార్పు తీసుకొస్తున్నామని చెప్తా ఉన్నాం. దయచేసి ఒక్కసారి గాంధీ దవాఖానాలో మరి ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మార్చేటటువంటి ప్రయత్నం చేయండి. అటు ముఖ్యమంత్రి గారికి కూడా మేము మొరపెట్టుకుంటా ఉన్నాం. ఎందుకంటే దీంట్లో ఎటువంటి రాజకీయం కోసం కాదు కానీ ఆడ పేద ప్రజలంతా కూడా కొన్ని వందల వేల సంఖ్యలలో రోజు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాబట్టి దయచేసి అక్కడ వైద్యులను కానీ లేకపోతే అక్కడ మందులు కానీ మరి సమకూర్చేటటువంటి ప్రయత్నం మీరు చేయాలి.